నమస్కారం అండి. ఈ పాలు ఇవి మేము ఈ జెర్సీ పాల ప్యాకెట్ ఈ జెర్సీ పాలు వాడతాము. నేను అనుకోకుండా 3 డేస్ బ్యాక్ అంటే 4 డేస్ ఇంచుమించు 4 డేస్ తర్వాత నేను ఈ పాలు కాచాను. ఈ పాలు కాచాక పాలు సరిగా 4 డేస్ అయినాయి కదా, కనీసం పన్నీర్ అన్న తయారు చేద్దాం, 4 డేస్ పాలు ఎందుకు అని నేను నిమ్మకాయ పిండాను. నిమ్మకాయ పిండినా కూడా ఈ పాలు విరగలేదు. మళ్ళీ 4 డేస్ అయ్యాక మళ్ళీ ఇవాళ కాచి చూద్దామని పారిపోయాను ఉప్పగా. మళ్ళీ ఇంకో నిమ్మకాయ తెచ్చి పిండాను, నిమ్మరసం పోసాను, పన్నీర్ అన్న తయారు చేద్దాం మళ్ళీ కూడాను. మళ్ళీ ఇవాళ కూడా పన్నీరు నిమ్మరసం పోస్తే ఇవాళ కూడా స్టవ్ మీద పెట్టినా హైలో పెట్టినా కూడా విరగలేదు. ఇప్పుడు వడబోసి చూశాను, వడబోసి చూస్తే ఏమన్నా విరిగిందేమో చూస్తే ఈ మాత్రం వచ్చిందండి. ఈ పాలు చూడండి మీరు ఒక్కసారి. ఈ పాలు ఇలాగే సేమ్ ఉన్నాయి. ఇవి పాల కల్తీనా చెప్పండి? నిజంగా మంచి పాలు అయితే విరిగిపోతాయి కదా. ఇది మరి కంపెనీ వాళ్ళ ఫాల్టో తెలియదు, లేకపోతే ఈ మధ్యలో వ్యక్తులు ఎవరన్నా ఈ విధంగా మరి కల్తీ కలుపుతున్నారో తెలియదు. ఇది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇటువంటి పాలు పిల్లలకి ఇచ్చినా పెద్దవాడు తాగినా ఇది ఎంత ప్రాణాపాయంగా ఉంటుందో మీరే ఆలోచించండి ఒక్కసారి. ఈ విధంగా తెలుస్తుంది. మన ప్రభుత్వం కొంచెం ఆలోచించి దీని మీద కొంచెం జాగ్రత్తలు తీసుకుని కాస్త ప్రజలకి న్యాయం చేయాలని కోరుతున్నాను.